గుడ్ మార్నింగ్ తెలంగాణ ప్రజలారా వార్తాపత్రికలో వచ్చినటువంటి ముఖ్యాంశాలు ఏంటి ఉన్నాయి ఆ ముఖ్యాంశాలు అనుకున్నటువంటి ముచ్చట్లు ఏమున్నాయి అనేది తెలుసుకుందాం అసలే విగ్రహావిష్కరణ చేసి రాష్ట్ర ప్రభుత్వం మంచి జోష్ మీద ఉందని చెప్పి అనుకుంటున్నారు అసలు దాని వెనుక ఉన్నటువంటి కథ ఏందనేది కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధుమిత్రులతోటి సబ్స్క్రైబ్ చేయించండి మిత్రులారా ముందుగా వెలుగు పేపర్తో ప్రారంభిద్దాం ఇక గణేశులన్నీ ఈరోజు లాస్ట్ అని చెప్పి వినాయక నిమజ్జనానికి వెళ్తున్నాయట ఇక్కడ మరొక వార్త చూస్తే సోమవారం సెక్రటరియట్ ఆవరణలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పీసీసీ చీఫ్ తదితరులు వాళ్ళవి త్యాగాలు మీవి భోగాలు దేశం కోసం ఇందిరా రాజీవ్ ప్రాణత్యాగం సోనియా రాహుల్ పదవి త్యాగం చేసిండ్రు అబ్బా ఎంత ముద్దుగా మాట్లాడుతున్నావే నీకు ఈ ప్రాంతం మీద ఎంత ప్రేమ ఉంది కేసీఆర్ ఫ్యామిలీ రాష్ట్రాన్ని దోచుకు తిన్నది సీఎం మరి ఏం చేస్తున్నావు అధికారంలో ఉన్నది నువ్వే కదా ఆ స్కామ్ చేసింది ఈ స్కామ్ చేసింది అని చెప్పి ఆరోపణలు ఎందుకు చేస్తున్నావన్నా రాష్ట్ర ప్రభుత్వం నీ దగ్గరనే ఉంది సిబిఐకి మీరే లెటర్ పెట్టండి మా రాష్ట్రంలో గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో గిన్ని స్కామ్లు అయినాయి గొర్రెల స్కామ్ అయింది లేకపోతే కాళేశ్వరంలో స్కామ్ అయింది ప్రతి ఏ పథకం ప్రారంభించినా కానీ ప్రతి పథకంలో కూడా స్కాములు జరిగినాయని చెప్పి మీరే విజిలెన్స్ అధికారం మీ దగ్గరే ఉంది కదా మరి మీరెందుకు కేసులు నమోదు చేస్తలేరు కమిటీలు అని చెప్పి కమిషన్లు అని చెప్పి కాలయాపన ఎందుకు చేస్తారు అంటే ఇప్పుడు వీటిని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటైందని చెప్పి అనుకోవచ్చా లేకపోతే ఏమనుకోవాలి మీ ఫామ్ హౌస్లలో జిల్లెళ్ళు మొలుసుడే జిల్లెడు చెట్లు ఉంటాయి కదా ఊర్లలో ఆ జిల్లెడు చెట్లు మొలిపిస్తాడంట తప్ప ఎవరైతే కబ్జాలు పెట్టినటువంటి భూములు తీసుకొచ్చి పేద ప్రజలకు పంచిపెట్టాడు కానీ అవి అట్లే ఉండాలి గడీలు ఇప్పుడు ఇట్లా గతంలో గడీలు ఎట్లయితే ఉన్నాయో ఆ గడీలు అట్లే ఉన్నట్టు ఆయన ఫామ్ హౌస్ కూడా అట్లే ఉండాలంట తప్ప ఆ ఫామ్ హౌస్లో ఉన్నటువంటి భూమి తీసుకొచ్చి పంచిపెట్టాడు మన రేవంత్ సారు 10 ఏళ్లలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు ఎందుకు గుర్తుకు రాలేదు నిజంగానే గుర్తుకు రాలేదు వాళ్ళకు కూడా మేము రాజీవ్ విగ్రహం పెడతామనగానే కూలుస్తామంటున్నారు ఈ కూలుస్తామంటే వారికి ఎట్లా చేస్తారు వాళ్ళు ఏమంటారు రాచ మర్యాదలు ఏవైతే అన్ని సకల మర్యాదలు చేసి మేము తీరుస్తామని చెప్పి వాళ్ళు అంటారు ఎవరు వస్తారో రండి తేల్చుకుందామని హెచ్చరిక డిసెంబర్ 9న సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని వెల్లడి పార్టీ ఆఫీస్కు జాగా ఇచ్చిన కొండ లక్ష్మణ్ మరిచిన చరిత్ర కేసీఆర్ అని చెప్పి ఫైర్ సెక్రటరియట్ సర్కిల్లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ అసలు ఈ విగ్రహ ఆవిష్కరణకు సమయం సందర్భం లేకుండా ఎందుకు విగ్రహావిష్కరణ చేసిరో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలవాలి ఢిల్లీ ఎవరైతే గులాంగిరికి అంటే వారి యొక్క పదవిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా విగ్రహావిష్కరణ చేసిండా ఎందుకంటే ఆయన వర్ధంతి కాదు ఆయన జయంతి కాదు ఏ సమయ సందర్భం లేకుండా ఇంత హడావిడిగా హంగు ఆర్భాటాల మీదుగా ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పాల్సిన బాధ్యత ఈయన పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఉందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తారు ఇది పక్కన పెడితే మిత్రులారా ఈ స్టేట్మెంట్ చూడండి పార్టీ ఆఫీస్కు జాగా ఇచ్చిన కొండ లక్ష్మణ్ బాపూజీ మరిచిన చరిత్ర కేసీఆర్ గారు తన యొక్క ఆయన పార్టీ ఆఫీస్కి ఇచ్చినటువంటి స్థలానికి ఇచ్చినటువంటి కొండ లక్ష్మణ్ బాపూజీ గారిని మర్చిపోయిండు మరి మీరేం చేస్తున్నట్టు ఆ వర్గానికి ఏమన్నా మంత్రి పదవి ఇచ్చే ప్రయత్నం చేస్తారా ఆ వర్గం నుంచి వచ్చినటువంటి ఎన్నికైనటువంటి పద్మశాలి బిడ్డలు ఎవరైతే ఉన్నారో పద్మశాలి బిడ్డ నుంచి ఎన్నికైన వర్గం నుంచి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి ఇచ్చింది మరి నువ్వేమైనా గౌరవించినవా ఎంతసేపు ఉన్న పేరు పెట్టడం కాదు ఆ చాకలైలమ్మ పేరు మీరు పేరు పెట్టడం వల్ల వాళ్ళ యొక్క జయంతి వర్ధంతుల నాడు స్మరించుకుంటారు వాళ్ళు సాధించినటువంటి గొప్ప విజయాలను 10 మందికి చెప్తారు సంస్మరణ సభ పెట్టి కానీ ఆ వర్గాల ప్రజలకు మీరు మంత్రి పదవి ఇచ్చినట్టయితే నిజంగా వాళ్ళు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగా ఎదిగినాడు మీరు ఏమైనా ఇచ్చినటువంటి గౌరవం ఉంటుంది తప్ప కేవలం పేర్లు పెట్టడం వల్ల ఏమాత్రంగా ఉండదు అదే మరి రాజీవ్ గాంధీ ప్లేస్లో కొండ లక్ష్మణ్ బాపూజీ ఆయన ఇచ్చినటువంటి త్యాగం కదా ఆయన కూడా రాజకీయ పరంగా కొన్ని పదవులు త్యాగం చేసిండు కదా మరి అట్లాంటి త్యాగమూర్తిని ఎందుకు పెట్టలేదు రాజీవ్ గాంధీ గారికి తెలంగాణ రాష్ట్రంలో ఏం తక్కువైంది స్టేడియం ఉంది ఎయిర్పోర్ట్ ఉంది వివిధ రకాలుగా పార్కులు ఉన్నాయి కొన్ని కాలనీల పేర్లు వెలిసినాయి జాతీయ రహదారుల పేర్లు ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ కాలనీల బొచ్చడు విగ్రహాలు ఉన్నాయి చెప్పుకోలేని విగ్రహాలు ఉన్నాయి మరి ఇన్ని ఉన్నప్పుడు సెక్రటరియట్ ముందరనే పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఢిల్లీ ఆ గులాంగిరికి మోకరింప వాళ్ళ పదవుల వేటలో పదవులు కాపాడుకోవాలంటే భాగమా ఎందుకు ఇది చేస్తూ ఉన్నారు దేశం కోసం ఇందిరా రాజీవ్ గాంధీ ప్రాణత్యాగం చేసిరు కానీ ఇదే రాజీవ్ గాంధీ కూడా యాంటీ డిఫెక్షన్లా ఏదైతే ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు మరో పార్టీలో చేరితే
చేరకూడదని ఏదైతే చట్టం తీసుకొచ్చారో ఆ చట్టాన్ని నేనే తుంగలో దొక్కుతున్నా. స్వయంగా ఆ పార్టీ నుంచి ఎన్నికైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి నేను మా రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చినటువంటి గొప్ప యాంటీ డిఫెక్షన్ లా ఏదైతే ఉందో ఆ చట్టాన్ని తుంగలో దొక్కిన గొప్ప వారసునని నేనే అని చెప్పి మీరు కూడా ప్రకటించుకుంటే ఆ వేదిక నుంచి చాలా బాగుండేదని చెప్పి తెలంగాణ ప్రాంత వాదిగా మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మిత్రులారా, సోనియా రాహుల్ గాంధీ పదవి త్యాగం ఎందుకు పదవి త్యాగం చేశారు? కాంగ్రెస్ పార్టీలో ఎల్లకాలం కుటుంబ రాజకీయాలు అంటే వాళ్ళే ఉండాలా? మిగతా వర్గాలు అనుభవించొద్దా? పార్టీలు మిగతా పదవులు మిగతా పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైన పదవులు మిగతా వాళ్ళు అనుభవించొద్దా? ఎందుకన్నా? అంతేకాకుండా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్న దేశ ప్రజలారా, రాష్ట్ర ప్రజలారా, కాంగ్రెస్ పార్టీ పదవులు త్యాగాలు ప్రాణాలు త్యాగాలే కాదు, ఈ దేశంలో ఎక్కడ లేని స్కాములు కూడా కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పి ఈ సందర్భంగా మీరు అదే వేదిక నుంచి చెప్పినుంటే నిజంగా తెలంగాణ ప్రజలు కూడా గర్వపడేవారు. 2G స్పెక్ట్రమ్ స్కామ్ కావచ్చు, కోల్ స్కామ్ కావచ్చు, లేకపోతే టెలికాం స్కామ్ కావచ్చు, ఇట్లా దేశంలో ఉన్నటువంటి దాదాపు అన్ని స్కాములలో ఏ నుంచి జెడ్ వరకు ఆల్ఫాబెట్లు ప్రకారంగా చూసుకుంటే దాదాపు అన్ని స్కీమ్లలో స్కాములు చేసినామని చెప్పి చాలా గొప్పగా అదే వేదిక నుంచి చెప్పుకొని ఉంటే బాగుండేదని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. వాళ్ళ ఈ త్యాగాలు మీ భోగాలు. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అమరవీరులు ఎవరైతే అయినారో అమరవీరుల త్యాగాల కుటుంబాలు ఎవరు త్యాగాలు చేసిరు, ఎవరు భోగాలు అనుభవిస్తారు? మరి నువ్వేం చేసినావు? రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏంటి? మరి ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చోవడానికి మీకేం అర్హత ఉందని చెప్పి అది కూడా మీరు చెప్పాలి కదా. వాళ్ళే మా బీసీ ఎస్సీ బిడ్డలు మాత్రమే ప్రాణాలు త్యాగం చేసిరు, మరి వాళ్ళ త్యాగాల పైన నేను భోగం అనుభవిస్తున్నా, ఎలాంటి అర్హతలు లేకుండా నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినని చెప్పి మీరు కూడా అదే వేదిక నుంచి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఎవరైతే తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేసిరో, జీవితాలు సర్వనాశనం చేసుకురో, కేసులు పెట్టుకొని కోట్ల చుట్టూ ఇప్పటికీ కూడా తిరుగుతున్నారో, పెళ్ళిళ్ళు లేకుండా వారి అందరి ప్రాణ త్యాగాలు, వారందరి యొక్క త్యాగాల పునాది పైన నేను ఇవాళ సీఎం కుర్చీ మీద కూర్చున్నాను చెప్పి చెప్పాల్సిన బాధ్యత కూడా మీ పైనే ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఇక ఈలది ఇట్లా ఉంటుంది, సమయ సందర్భం లేకుండా. ఇక ఈ వార్త ఇట్లా ఉంటుంది చూడండి మిత్రులారా. ఇది NEP తొలి 5 ఏళ్లలో అంగన్వాడీ ప్రీ స్కూల్ 3 ఏళ్లకు 1-2 తరగతులు ఉంటాయట. 3 ఏళ్ళు 3, 4, 5 క్లాసులు, 3 ఏళ్ళు 6, 7, 8వ తరగతి వరకు, చివరి 4 ఏళ్లలో సెకండరీ ఎడ్యుకేషన్ కింద 9, 10, 11, 12. మొత్తానికైతే ఇంటర్మీడియట్ అనేది కూడా స్కూల్ ఎడ్యుకేషన్లోకే మర్జీ చేస్తారట. మొత్తానికి ఏది నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఏదైతే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో తీసుకొచ్చిందో ఆ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదిస్తాము, దాని ఇంప్లిమెంటేషన్ అమలు చేస్తామని చెప్పి దాని మీద రిపోర్ట్ అడుగుతూ ఉందంట. మొత్తానికైతే దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు కూడా దాన్ని ఆమోదించినాయి. కొన్ని మార్పులు చేర్పులు ఆ రాష్ట్రానికి అనుగుణంగా చేస్తూ ఉంది. ఇక వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో 5+3+3+4 విద్యా విధానం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అదే. ఇంటర్ విద్య ఎత్తివేత, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమలుకు రాష్ట్ర సర్కార్ చర్యలు. ఇప్పటికే పలు రాష్ట్రాలు అమలు. తాజాగా NEP పై రిపోర్ట్ కోరిన క్యాబినెట్ సబ్ కమిటీ. అమలైతే 5వ తరగతి దాకా మాతృభాషలోనే చదువులు. ఇంటర్ రద్దుతో కార్పొరేట్ కాలేజీలకు చెక్. ఇక ఈ మాటలు బంద్ చేయండి అన్న. ఇంటర్ రద్దుతో కార్పొరేట్ కాలేజీలకు చెక్ అనే మాట మీరు ఇవ్వద్దు. ఎందుకంటే మిత్రులారా గుర్తుపెట్టుకోండి, తెలంగాణ రాష్ట్రం కాదు దేశవ్యాప్తంగా కూడా ఈ కార్పొరేట్ వ్యవస్థ గాయత్రి కావచ్చు, నారాయణ కావచ్చు, శ్రీ చైతన్య వీళ్ళు దేశంలో కావచ్చు రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలకు దాదాపు పెద్ద ఎత్తున ఫండింగ్ చేస్తూ ఉంటారు. వీరు ఈ విద్యా సంస్థలకు చెక్ పెట్టే అవకాశం ఏమాత్రం కూడా కాంగ్రెస్ పార్టీ ఇనిషియేషన్ తీసుకోదు, బీఆర్ఎస్ తీసుకోదు, బీజేపీ కూడా తీసుకోదు. వాళ్ళు ముక్కుబిండి తెలంగాణ రాష్ట్రం కావచ్చు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజల నుంచి గొప్ప చదువులు అందిస్తామని చెప్పి నీట్ పేరిట, లేకపోతే JEE మెయిన్స్ అని చెప్పి ఈ కోచింగ్ ఆ కోచింగ్ అని చెప్పి గొప్ప కార్పొరేట్ ఎడ్యుకేషన్ మేము ఇస్తామని చెప్పి వాటి పేరు పెట్టి ఒకటే ర్యాంకు 10 కాలేజీలు వేసుకొని అడ్వర్టైజ్మెంట్ పర్పస్లో వాళ్ళను ఆకర్షించి వారి యొక్క ముక్కుబిండి వసూలు చేసి ఆ పేద ప్రజల యొక్క రక్తం తాగేటువంటి కార్పొరేట్ కాలేజీలు వీళ్ళు ఇచ్చే ఫండింగ్ వల్ల ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా ప్రయోజనం పొందుతాయి. కాబట్టి వాటి మీద ఏ పార్టీ కూడా చర్యలు తీసుకోదు. ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత మేము పూర్తి స్థాయిలో వాటిని రద్దు చేస్తాము, లేకపోతే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి సర్కార్ గారు మరి ఎడ్యుకేషన్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 4 నెలలు పూర్తి చేస్తుంది. మరి ఇప్పటికీ మీరు దాని మీద ఎట్లాంటి ప్రకటన కూడా చేస్తలేరు. చర్యలేవి అంటే మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన అవసరం వచ్చిందా లేదా? మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. రేవంత్ రెడ్డి గారు వారి యొక్క ప్రభుత్వం చెప్పేది ఒక మాట చేసేది ఒక మాట. మిత్రులారా దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. చూడు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్
పోయి స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి వస్తుంది. మరి ఇక దానికి అనుగుణంగా ఈ గురుకుల పాఠశాలలు ఏవైతే ఉన్నాయో, మరి గురుకుల పాఠశాలలు అయితే ఆల్మోస్ట్ కొన్ని పాఠశాలలకు +2 వరకు అయితే, ఇంటర్మీడియట్ వరకు అయితే అటాచ్మెంట్ ఉన్నాయి. మరి మిగతా లేని పాఠశాలల పైన కూడా అట్లాంటి ఏమైనా ఆ విధానాన్ని పొడిగించే అవకాశం ఉందా? 10వ తరగతి వరకు ఉన్న దగ్గర 12 వరకు పెంచే అవకాశం, మరి ఎన్ని పాఠశాలలో మీరు ఇనిషియేషన్ తీసుకుంటున్నారు? ఆ మిగతా కార్పొరేట్ వ్యవస్థను కొంచెం కంట్రోల్ చేసే ప్రయత్నం చేయండి. నార్మల్గా విలేజ్లో ఉన్నటువంటి జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్స్ ఏవైతే ఉన్నాయో హై స్కూల్లో కూడా మరి +2 వరకు ఎన్ని అమల్లోకి తీసుకొస్తారు వచ్చే సంవత్సరానికి, లేకపోతే 8th క్లాస్ వరకు కట్ చేసి మిగతావి ఎక్కడ మర్జీ చేస్తారనేది కూడా విధి విధానాలు రూపొందించాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈయన కథ ఇట్లా ఉంటే, ములుగు జిల్లాలో కంటైనర్ స్కూల్, రాష్ట్రంలో తొలిసారి కంటైనర్ స్కూల్ అందుబాటులోకి రానుంది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం కంతనపల్లి జీపీ పరిధిలో బంగారుపల్లి గొత్తికోయగూడెంలో ఈ స్కూల్ ఏర్పాటు చేశారట. మొత్తానికైతే ఏమంటారు, గోడల నిర్మాణం లేకుండా ఆ కంటైనర్ తోటి ఒక స్కూల్ ఏర్పాటు చేశారట. మరి ఏమైనా చిన్న చిన్న పల్లెలు తాండాలల్లో అట్లాంటివి ఏర్పాటు చేసినట్టయితే అక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా విద్యకు దూరం కాకుండా 2 3 టీచర్లను పెట్టి తగిన స్టాఫ్ను పెట్టి రిక్రూట్ చేసి ఉంటే బాగుంటుండే. ఇట్లా ఉంటే ఇంకోటి, వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డు, హెల్త్ కార్డులకు అప్లికేషన్లు అదే నెలలో లబ్ధిదారుల ఎంపిక, పార్టీలు ప్రజాప్రతినిధుల నుంచి అభిప్రాయ సేకరణ, ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్న తీరుపై స్టడీ. ఈ నెల 21న మరోసారి సబ్ కమిటీ భేటీ. ఇక మీరు కమిటీలతోటి కాలయాపన వేయండి అన్న, మీరు ఇచ్చేయలేదు సచ్చేయలేదు. రేషన్ హెల్త్ కార్డులకు గైడ్లైన్స్ పూర్తి. ఈ వానాకాలం పంట నుంచే సన్నబొడ్లకు బోనస్ ఇస్తారట. ఇక ఇప్పటివరకు ఇచ్చింది వెళ్ళిపోయింది. జనవరి నుంచి రేషన్పై సన్న బియ్యం పంపిణీ వివరాలు వెల్లడించిన సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈయన మా ఉత్తమన్న ఏం మాట్లాడుతారో ఉత్త స్టేట్మెంట్లతోటి కాలయాపన చేస్తూ ఉన్నాడు. ఏంటంటే, ఇక ఇంకోసారి మేము కమిటీ చేస్తాము, ఇంకోసారి కమిటీ భేటీ అవుతాం, భేటీ అయిన తర్వాత మేము రిలీజ్ చేస్తాం కార్డులు, హెల్త్ కార్డులు ప్లస్ ఏవి మన రేషన్ కార్డులు. ఎవరైతే ప్రజాపాలన కింద దరఖాస్తు చేసుకోలేదు, ఈ రోజు నుంచి ప్రజాపాలనది స్టార్ట్ అవుతా ఉంది. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని మిత్రులారా, తెలంగాణ ప్రజలారా, ఎవరైనా ఉంటే ఆ రేషన్ కార్డులకు అప్లికేషన్ పెట్టుకోండి. ఇక సన్న బియ్యం ఇస్తారట. ఇక ఎట్టకేలకు సీఎం మమతా డాక్టర్ల భేటీ. ఆర్జికర్ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ ఘటన నిరసిస్తూ ఆందోళన చేస్తున్న డాక్టర్లకు ఎట్టకేలకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో సమావేశమయ్యారు. 2 గంటలు చర్చించారు, సమావేశ ఫలితాలు వెల్లడించలేదు. ఇక చూడు, 2 గంటలు చర్చించినా కానీ జూనియర్ డాక్టర్లు మరి మీ సమస్య ఇంత డెడ్లైన్ మాకు ఇవ్వండి, ఈ డెడ్లైన్ లోపు మేము పరిష్కరిస్తాము, మీ సమస్యలు ఏమున్నా మేము ఖచ్చితంగా, నేను కూడా ఒక మహిళా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నా కాబట్టి మహిళలకి మరియు ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా నేను కఠినమైన చట్టాలు అమలు చేసి నిజంగా చర్యలు చేపడతా అని చెప్పి చెప్పలేదట. మరి ఏం చెప్పింది ఏందనేది పూర్తి స్థాయిలో వివరాలు అయితే వెల్లడించలేదట. ఇక ఇక్కడ మరో వార్త చూస్తే చూడండి మిత్రులారా, గల్ఫ్లో మనోళ్ళు చనిపోతే ₹5 లక్షల ఎక్స్గ్రేషియా 2023 డిసెంబర్ 7 నుంచి అమల్లోకి, అంటే ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసింది కాబట్టి మరి ఆ రోజు నుంచి అమలు చేస్తున్నట. గల్ఫ్ బాధితుల కోసం ప్రవాసీ ప్రజావాణి కౌంటర్, కార్మికుల సమస్యలపై అధ్యయనానికి కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రత్యేక పాలసీ. ఇక మొత్తానికి ఈ రాష్ట్రంలోనే ఆ ఎంప్లాయ్మెంట్ సోర్స్ ఏదో కల్పిస్తే ఆ ప్రజలు అక్కడికి వెళ్ళే అవకాశం కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది కదా. అంతేకాకుండా ఆ రోజు నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తారట. అంతేకాకుండా గతంలో కూడా మరి ఇక కేసీఆర్ హయాంలో కూడా చనిపోయిన వాళ్ళు ఎవరో చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళు కూడా అక్కడ చిక్కుకున్నటువంటి వాళ్ళకు ఆ హెల్ప్ లైన్ సెంటర్ పూర్తి స్థాయిలో మీరు అమలు చేసినట్టయితే ఎంతోమంది తెలంగాణ బిడ్డలు అక్కడికి వెళ్ళి ఆ గల్ఫ్ బాధితులు ఎంతోమంది తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో కూడా ఎవరైనా చనిపోయిన వారికి కొంచెం ఆర్థిక సాయం చేస్తే మరి ఆ కుటుంబం కూడా జర లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. ఇక ఇది ఇట్లా ఉంటే మిత్రులారా, ట్రంప్పై కాల్పులు, ఫ్లోరిడాలోని గోల్ఫ్ కోర్టులో ఘటన, నిందితుడు వెంబడించిన పట్టుకున్న పోలీసులు, AK-47 మోడల్ రైఫిల్ స్వాధీనం, నేను సేఫ్గా ఉన్నా దేనికి లొంగను. ఏందో మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి దాడులు, ఏ కోడికత్తి కేసు కావచ్చు, లేకపోతే గులకరాయి తీసుకొని వేస్తే కన్నుకు అదడం కావచ్చు, లేకపోతే ఇంకొక ఇట్లాంటి ఘటనలు మరి అమెరికా ప్యాక్ని తెలంగాణకు తెలుగు రాష్ట్రాల నుంచి ఇట్లాంటి డైవర్షన్ పాలిటిక్స్, అమెరికా అగ్రస్థానంలో ఉన్నటువంటి దేశమైన అమెరికా కూడా ఇట్లాంటి పాలిటిక్స్ వెళ్ళే చూడండి మిత్రులారా. అంటే వాళ్ళకు అధికారం మీద మోజు ఎక్కువ, అధికారం కావాలి, ఎట్లా సాధించుకున్నాం ఎట్లా తగ్గించుకున్నాం కాదు. నువ్వు వాళ్ళే గన్నుతోటి కాల్పించుకున్నారా లేకపోతే ఇంకోటి చేసినా పక్కన పెడితే వాళ్ళకి అధికారం అనేది చాలా ముఖ్యం. అధికారం లేకపోతే కనీసం ఒక రాత్రి నిద్ర కూడా పోరు, అట్లా ఉంటుంది. ఇట్లా ఉంటే ఢిల్లీ సీఎం రేస్లో అతిశీ సునీత
అరవింద్ కేజ్రీవాల్తో సిసోడియా రాఘవ్ చద్దా భేటీ, సీఎం ఎంపిక పార్టీ భవిష్యత్ కార్యాచరణపై నేడు కేజ్రీవాల్ రాజీనామా. నిజంగా దేశంలో ఒక సంచలనం రేపినటువంటి పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. అది వాస్తవానికి అరవింద్ కేజ్రీవాల్ గారు ఎంత డేరింగ్ అండ్ డాషింగ్ డిసిషన్ తీసుకుంటుంది చూడు. నేను తప్పు చేసినా చేయలేదా అనేది నా రాష్ట్ర ప్రజలే నిర్ణయిస్తారు అని చెప్పి మొత్తానికైతే ఇవాళ సాయంత్రం 4:30 తర్వాత రాజీనామా లేక లెఫ్టినెంట్ గవర్నర్కి అయితే అందించబోతున్నాడంట. మరి ఈ కేజ్రీవాల్ యొక్క రాజీనామా ఎంత ముందుకు తీసుకెళ్తా ఉంది, మరి రాష్ట్ర ప్రజలు ఆయనను అంగీకరిస్తారా లేకపోతే తిరస్కరిస్తారా, ఏందనేది త్వరలో చూడబోతా ఉన్నాం. మరి అతీషి ఈమె ఎవరైతే ఉన్నారో ఢిల్లీ విద్యాశాఖ మంత్రి, నిజంగా ఆమె విద్యాశాఖ మినిస్ట్రీ చేపట్టిన తర్వాత అద్భుతంగా ఢిల్లీ మోడల్ స్కూల్ అని చెప్పి అలాంటి స్కూల్స్నే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అట్లాంటి స్కూల్స్ని ఇంప్లిమెంటేషన్ చేశారు. సో నిజంగా మరి సునీత అంటేనేమో ఆయన భార్యనే, అరవింద్ కేజ్రీవాల్ భార్య. మరి వాళ్ళిద్దరు ఇట్లా ఎవరికి ఇచ్చేది తెలియదు అని చెప్పి మొత్తానికైతే వాళ్ళిద్దరు రేస్లో ఉన్నారట. చూడాలి మరి రేపు ఎల్లుండో మనకు బయట పడుతుంది. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే ఇక దేవుడి భూములను చెరబట్టినరు. వీళ్ళు దేవాలయాల భూములకే దిక్కు లేదన్న ఆయన, ప్రభుత్వ భూములకు ఇంకెక్కడ దిక్కుంటుంది, పేదోని బ్రతుకులకు ఇంకెక్కడ దిక్కుంది. గత సర్కారు బీఆర్ఎస్ సర్కారులా దేవునికే టోపీ పెట్టిరు. నిజంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దేవునికి టోపీ పెట్టి దేవుని భూములకు కూడా కబ్జా పెట్టిరంటే ఒకసారి అర్థం చేసుకోండి. చూడు, రాష్ట్రంలో దేవాదాయ శాఖకు 91,827 ఎకరాలు మొత్తం భూమి ఉంటే అక్రమార్కుల 25,000 ఎకరాలు, దాదాపు అంటే 30%. అర్థం చేసుకోండి, 30% భూములు అన్యాక్రాంతమైనాయి. అంటే బీఆర్ఎస్లు ఇట్లా కొల్లగొట్టుకుపోయారు. గద్దొచ్చి ఇట్లా కోడిపిల్లలు ఎత్తుకొని పోయినట్టు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కబ్జా పెట్టారని చెప్పి చెప్తారు. దేవునికే టోపీ పెట్టేంత గొప్ప నాయకులయ్యా ఈ కాంగ్రెస్లు. చూడు, అన్యాక్రాంతం అవుతున్న ఇతర రాష్ట్రాల్లో మరో 6,000 ఎకరాలు. ఇక మన రాష్ట్రంలో కాదు, అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయట. ఇక రాజకీయ నాయకులు ఎంత గొప్పలంటే దేవునికి టోపీ పెట్టేవాళ్ళు. ఆలయ భూముల రక్షణకు డిప్యూటీ కలెక్టర్ నేతృత్వంలో స్పెషల్ టీం. ఇక వాళ్ళు ఎంత కాపాడతారో ఏం చేస్తారనేది చూడాలి. ఇప్పటి వరకు 50,000 ఎకరాలకు జియో ట్యాగింగ్. నిజంగా జియో ట్యాగింగ్ అనే టెక్నాలజీని వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయడం ద్వారా ఆ రెగ్యులర్గా ఆ ఫోటో అనేది వాళ్ళ లోపల వాళ్ళ చేతిలోకి వచ్చే అవకాశం ఉంది. చేతిలోకి వచ్చినప్పుడు వాళ్ళు వీక్లీ సమీక్ష పెట్టినప్పుడు వాళ్ళ దగ్గర అసలు గత వారం రోజులు ఎట్లుండే, ఈ వారం ఎట్లుంది, అక్కడ ఎలాంటి మొక్కలు మొలుస్తున్నాయి, ఎలాంటి చెట్లు మొలుస్తున్నాయి, ఎవరైనా కబ్జా పెట్టారా లేకపోతే అక్కడ ఏమైనా నిర్మాణాలు కట్టడాలు చేపడుతున్నారా అని చెప్పి పూర్తి స్థాయిలో ఆ చిత్రాలు మనకు అందించే అవకాశం ఉంది. కాబట్టి ఆ జియో ట్యాగింగ్ మరి మిగతా ఏదైతే భూములు ఉన్నాయో ఆ భూములకు కూడా కల్పించినట్టయితే కొంచెం కాపాడే అవకాశం ఉంటుంది. సర్వేయర్లు పోలీస్ ప్రొటెక్షన్ కోరుతున్న ఎండోమెంట్ ఆఫీసర్లు, ఫీల్డ్లో ఆఫీసర్లు సిబ్బందిపై కబ్జా కోర్ల దాడులు. ఇక చూడు, ఎవరైతే ప్రభుత్వ ఆఫీసర్లు వాళ్ళు ఉన్నారో వాళ్ళపైన దాడులు చేస్తూ ఉన్నారట. ఇక ఈ ముచ్చట్లు ఇక వెలుగు పేపర్లు ఇట్లా ఉన్నాయ్యా, ఇక అధికారిక పేపర్లనేమో ఇట్లా ఉన్నాయి. మరి చూద్దాం మరి ఇక ప్రతిపక్ష పేపర్ ఎట్లుందో ఒకసారి దాన్ని కూడా అరుచుకుందాం. నిజంగా మిత్రులారా, ఈ పేపరు నాకు ఇవాళ మంచిగా అనిపించింది. ఎట్లా అంటే ఇక చూడు, అమ్మ తెలంగాణమా అపరాధం మన్నించుమా, ఈ పక్కన పెడితే ఇక్కడ అమరవీరుల స్తూపము, ఈ పక్కనే అంబేద్కర్ గారి విగ్రహము, ఈ పక్కనే హుస్సేన్ సాగర్, దీని ముందల ఎదురుగా సెక్రటరేటు. వాస్తవంగా ఈ ప్లేస్లో రాజీవ్ గాంధీ గారు పెట్టినటువంటి విగ్రహం ప్లేస్లో ఈ తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహాన్ని పెడుతుంటే నిజంగా అద్భుతంగా ఉంటుండే. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఈ పని చేసినా కానీ అందరూ స్వాగతించేవాళ్ళు. నిజంగా ఆ రాజీవ్ గారి విగ్రహం ప్లేస్లో తెలంగాణ తల్లి విగ్రహం పెడితే ఎంత అద్భుతంగా ఉంది చూడు. అసలు టూరిజం స్పాట్ అంటే ఇది కదా, సెక్రటరేట్ సర్కిల్ అంటే ఇది కదా. ఎంత రాత్రిపూట లైటింగ్ వేస్తే ఎంత ఎక్సలెంట్ అనిపిస్తుంది అంటే అసలు అబ్బురపరుస్తుంది. అరే నిజంగా హైదరాబాద్లో ఉన్నాం లేకపోతే అమెరికాలో ఉన్నాం అన్నంత అబ్బురపరిచేటువంటి స్పాట్ ఇది. ఈ స్పాట్లో నిజంగా తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక అయినటువంటి తెలంగాణ తల్లి ఏదైతే స్టాచ్యూ ఉందో ఆ స్టాచ్యూను ప్రతిష్ఠించుంటే ఎంత అద్భుతంగా ఉంటుండే. నిజంగా మన రేవంత్ రెడ్డి గారు చరిత్రలకు ఎక్కాలన్నా కానీ ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఎవరైతే వాళ్ళు ప్రతిపాదించిన దాన్ని నిజంగా ఈయన పెట్టి ఉంటే అద్భుతంగా ఉంటుండే, నిజంగా అద్భుతంగా ఉంటుండే. మరి నిజంగా ఏమో రాహుల్ గాంధీ గారు లేకపోతే ఇక్కడ సోనియా గాంధీ గారు కూడా ఈ రాజీవ్ గాంధీ గారి విగ్రహం అక్కడ పెట్టడం ఏమాత్రం వాళ్ళు కూడా ప్రశంసిస్తలేరు, వాళ్ళకి ఇష్టమే లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి అందుకోసమే వాళ్ళు ప్రియాంక గాంధీ వాద్రా కావచ్చు లేకపోతే రాహుల్ గాంధీ కావచ్చు లేకపోతే సోనియమ్మ ఎవరు కూడా రాకపోవడానికి గల కారణం. అంతేకాకుండా అట్లీస్ట్ సోషల్ మీడియాలో కూడా విషయం చెప్పలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఆఖరికి మల్లికార్జున గారికి పక్కన్నటువంటి ఏఐసిసి చీఫ్ కూడా హాజరు కానటువంటి పరిస్థితి. కాబట్టి మరి ఏమైందో మొత్తానికైతే గ్యాప్ వచ్చిందని చెప్పి హైకమాండ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వచ్చిందని చెప్తా ఉన్నారు. ఇక ఇట్లా ఉంది.
ఈడ వార్తను చూస్తే కంప్యూటర్ను పుట్టించిందే రాజీవ్ గాంధీ. అరే నాయన జర 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 మంచి స్టేట్మెంట్లు ఇవి. కంప్యూటర్ను పుట్టించిందంటే ఈయన ప్రధానమంత్రి పదవి పక్కన పెట్టి అసలు ఏమంటారు టెక్నీషియన్ ల్యాబ్లోకి వెళ్ళిపోయి మొత్తం కంప్యూటర్ను ఏ విధంగా CPU రెడీ చేయాలి, డిజైన్ చేయాలి, మానిటర్ని ఏ విధంగా డిజైన్ చేయాలి, అక్కడ ఏ కేబుల్ పెట్టాలి, ఏం పెట్టాలని చెప్పి మొత్తం ఆయనే చేసినట్టు జర ఆయన పరువు తీయకుండా ఆయన బతుకుంటే ఊరేసుకొని వస్తుండే ఈ స్టేట్మెంట్ చూసుంటే. కాకపోతే ఆ టెక్నాలజీని ఇంపోర్ట్ చేసుకోవడం, లేకపోతే వారికి పెద్దపీట విదేశాల నుంచి వచ్చినటువంటి టెక్నాలజీని ఇండియాలో వారికి పెట్టుబడులు ఆహ్వానించడంలో, లేకపోతే వారికి అవకాశాలు ఇప్పించడంలో పెద్ద పాత్ర పోషించింది. దానికి ఆధారం దాన్ని సమర్థించాల్సిందే, ఎవరున్నా కానీ దాన్ని ఒప్పుకోవాల్సిందే. మీరు అట్లా చెప్పండి. కానీ ఇప్పుడు ఇండియాకు సూపర్ కంప్యూటర్ను పరిచయం చేసింది అట్లా చెప్పండి, దాన్ని స్వాగతిస్తారు దేశ ప్రజలు కూడా. అదే కాదనలేని సత్యం, చరిత్రలో నిలిచిపోతుంది. కానీ ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వకండి. ఆయన కంప్యూటర్ పరిచయం చేయకుండా IT శాఖ ఎక్కడిది అట్లా గెది చెప్పండి. కానీ కంప్యూటర్ పుట్టించిందే రాజీవ్ గాంధీ అంటే నిజంగా అది తప్పుడు రాంగ్ మెసేజ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక్కడ వేముల ప్రశాంత్ అన్నది వార్త ఉంది చూడండి. తెలంగాణ ఆత్మ ఢిల్లీకి తాకట్టు, అమరజ్యోతి సచివాలయం మధ్య రాజీవ్ విగ్రహమా, సోనియా గాంధీ మెప్పు కోసమే సీఎం రేవంత్ రెడ్డి ఆతృత. మరి ఆమె అయితే దగ్గర రాణిస్తలేదట. ఇది ఎట్లా ఉంటే తెలంగాణ అస్తిత్వంతో పెట్టుకుంటే రాజకీయ సమాధే, అధికారంలో రాగానే సకల మర్యాదలతో రాజీవ్ గాంధీకి ఏమంటారు గాంధీ భవన్కు రాజీవ్ గాంధీ విగ్రహం తరలిస్తామని చెప్పి కేటీఆర్. మరి మొత్తానికైతే ఈ విగ్రహం పైన పెద్ద ఎత్తున రచ్చ జరుగుతూ ఉంది. మాటల యుద్ధం. ఈ మాటల యుద్ధం వల్ల మొన్నటిదాకా ఏమంటారు వీధి రౌడీ పాలిటిక్స్ చేసిరు. మరి ఇప్పుడే విగ్రహ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. మరి ఇక ప్రజల అటెన్షన్ డైవర్షన్ చేయడానికనే ఎంతసేపున మరి బీసీ కులగణన మీద దాటిపైన, ఆ విద్యార్థుల పైన, లేకపోతే ఈ రైతన్నలకు ఇచ్చేటువంటి రుణమాఫీ పైన, ఆ వరద బాధితుల పైన వీటి మీద సోయి లేదు. వీటి మీద ప్రతిపక్షానికి సోయి లేదు, అధికార పక్షానికి సోయి లేదు. ఇది విగ్రహాల లొల్లి మళ్ళా తెరకెక్కింది. ఇక ఈ వార్త ఇట్లా ఉంటే, అన్నా నెల దాటింది, నోటీసులు ఇచ్చి నెలన్నర దాటిన చర్యలేవి, సీఎం సోదరుడి ఇల్లు ఇంకా కూల్చలేదేం, దుర్గం చెరువు అమర్ కోఆపరేటివ్ సొసైటీకి గత నెల 8వ తేదీన హైడ్రా నోటీసులు, FTLలో ఉన్న నిర్మాణాలు తొలగించాలని రేవంత్ అన్న తిరుపతి రెడ్డికి తాకీదులు. గత నెల గడిచినా అటు కన్నెత్తి చూడని అధికారులు. ఎందుకు చూస్తారన్నా, అధికారంలో ఉన్నది వాళ్ళకి ఎంతసేపు ఉన్నా కానీ పేదోన ఇల్లు కూలగొట్టడం వాళ్ళకి సరిపోవాలి. ఎంతసేపు ఉన్న పెద్దోనితో మరి ఈ మూటలు ఏమైనా చేతులు మారినాయా, లేకపోతే అధిష్టానం నుంచి ఏమైనా ఒత్తిడి పెరిగిందా, లేకపోతే క్యాబినెట్ ఏమి ఒత్తిడి పెరిగిందో ఏమైందో తెలియదు. కానీ మొత్తానికైతే రేవంత్ రెడ్డి వెనకడుగు చేసిండు. నిజంగా దీంట్లో అట్టర్ ఫ్లాప్ అయిండు, ఫెయిల్ అయిన దానికి నిదర్శనం ఇదే. వాళ్ళ అన్న ఇల్లు చూడు ఎంత చక్కగా ఉంది. మా పేదోళ్ళ ఇల్లు మాత్రం ఇంట్లో ఏమంటారు మంటలో తినే అన్నంలో మండుబడ్డా కానీ, ఆ వేసుకునే బట్టల మీద మండుబడ్డా, సామాన్ల మండుబడ్డా, ఏం పడ్డా కానీ ఇడిచిపెట్టే పరిస్థితి లేదు. అట్లా ఉంటుంది. నెల గడిచినా అటు కన్నెత్తి చూడని అధికారులు. ఎందుకు చూస్తారు, అధికారంలో వాళ్ళు కదా ఉన్నది. ఇక ఇవి ఇట్లా ఉన్నాయి. ఇక చూడు, ఇది ఇట్లా ఉంటే ఇంకొక ప్రధాన వార్త మిత్రులుగా, తిప్పర్తి శివార్లో D40 కాలువ వద్ద ధర్నా చేస్తున్న వివిధ గ్రామాల రైతులు. నీట మునిగింది 500 ఎకరాలు, నీళ్లు లేక ఎండుతున్నది 50,000 ఎకరాలంట. నీళ్లు లేక ఎండుతున్నది 50,000 ఎకరాలంట. సూర్యాపేట జిల్లాలో వరి సాగుకు కష్టాలు. మరి మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నాడు, మరి పాలమూరు జిల్లా మొత్తము పర్యటిస్తున్నాడు. కానీ మరి సూర్యాపేట జిల్లా సొంత జిల్లాలో ఏమైంది, వస్తలేడా? ఖమ్మం మంత్రుల నిర్వాహకంతో కాలువ గండి. చూడు, కాలువ గండి పడ్డా కానీ ఇప్పటికీ దాన్ని పూడుస్తలేరట. వరద తాకిడికి నిండా మునిగిన పంటలు, మునిగినతానే మొత్తం పంటలు మొత్తం మునిగినాయట. నేటికి చోద్యం చూస్తున్న నల్లగొండ మంత్రులు. మరి ఇద్దరు మంత్రులు, కోమటిరెడ్డి వెంకన్న ఏం చేస్తున్నాడు, ఉత్తమ్ కుమార్ అన్న ఏం చేస్తూ ఉన్నాడు? కాలువ గండి పూడ్చేందుకు సర్కారు మీనమేషాలు ఎందుకు లెక్కిస్తుంది? మరి ఇప్పటి పొలాలకు నీళ్లు రాక 12 రోజులు. ఇక వరి పంట వేసి ఇప్పటికి కూడా దాదాపు 12 రోజుల నుంచి వాళ్ళ పొలానికి వాటర్ వస్తలేవట. దాదాపు 50,000 ఎకరాలు అంటే ఆ రైతన్న కష్టం ఒకసారి గోడు చూడండి. ఒక్కొక్క రైతుకు ఎకరాకు దాదాపు 25,000 నుంచి 30,000 దాకా ఖర్చు వస్తూ ఉంది. వాళ్ళు దున్నిచ్చింది, వరి నాటేసింది, మిగతా పెట్టుబడి మొత్తం కలిపి. ఆఖరికి ప్రభుత్వం పెట్టుబడి సాయం కూడా అందించే పరిస్థితిలో లేదు. మరి ఇట్లాంటి సందర్భంలో 50,000 ఎకరాలు అంటే ఎన్ని వేల కోట్ల నష్టం జరుగుతుండొచ్చు. ఆ రైతన్నల కన్నిటి గోస ఈ ప్రభుత్వానికి పట్టదా? ఎంతసేపు నా రాజన్న రాజ్యం, రైతు రాజ్యం, రాజన్న రాజ్యం అని చెప్పి గొప్పలు సంకలు గుద్దుకుంటూ ఉంటారు కదా కాంగ్రెస్ వాళ్ళు. మరి ఆ నల్లగొండ ప్రాంత ప్రజలంతా 12 సీట్లకు 11 సీట్లు ఇచ్చారు కదా. మరి వాళ్ళ కన్నీటి గోస మీకు కనిపిస్తలేదా? ఒకసారి చూడండి. మరి సాగునీటి మంత్రి ఏమో మరి మీ జిల్లా నుంచే ఉన్నాడు, మీ ప్రాంతం నుంచే ఉన్నాడు. నెర్రెలు బారిన పొలాలు, ఎండుతున్న పంటలు. ఒకసారి ఆలోచన చేయాలి కదా ప్రభుత్వం. ఎంతసేపు ఉన్న విగ్రహాల మీద పెట్టేటువంటి మోజు మా రైతన్నల మీద ఎందుకు పెట్టట్లేదు?
చూడు వాళ్ళు ధర్నా చేస్తూ ఉన్నారు. సిగ్గుపడాలి ప్రభుత్వం కొంచెమైనా. ఆడ ఆల్రెడీ కెనాల్లో వాటర్ వస్తూ ఉన్నాయి. వాటర్ కెనాల్ కొంచెం గండి పడ్డది. ఆ గండిని పూడిస్తే ఆ వాటర్ మళ్ళీ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. అక్కడ నుంచి కూడా మళ్ళీ వీళ్ళ పంట పొలాలకు రావడానికి 3 రోజుల సమయం పడుతుందంట. ఇంతలోపు ఇప్పటికే ఒక కాలు సైజు బట్టేంత నెర్రెలు వారినాయట పొలాలు. మరి ఆ రైతన్న ఎవరికి చెప్పుకోవాలి గోస? ఆల్రెడీ అవి పుట్టకొచ్చే సమయాల నీళ్ళు ఇట్లా లేకపోతే ఆ పంట మొత్తం నాశనం అయిపోతుంది. ఎవరన్నా రాష్ట్ర క్యాబినెట్లో రైతులకు సంబంధించినటువంటి ఎవరన్నా ఉంటే ఆ రైతన్న గోసలు అరుచుకుంటుండే, తెలుసుకుంటుండే, వాళ్ళకి అర్థమవుతుండే. ఇంతసేపున నేను రైతు బిడ్డను అంటే రైతు బిడ్డలు ఎవరు? ఏమన్నా నువ్వు వ్యవసాయం చేసినావా? నువ్వేమైనా నాగలి కట్టినావా? లేకపోతే నువ్వేమైనా ట్రాక్టర్ పట్టి దున్ని వ్యవసాయం చేసినావా? వాళ్ళు రైతన్నల కింద కన్సిడర్ చేస్తారు. 100 ఎకరాల భూమి ఉన్నంత మాత్రం రైతన్నలు కాలేరు. మీ తాతలు తండ్రులు కావచ్చు రైతన్నలు, వాళ్ళు కూడా భూస్వామ్య పెట్టుబడిదారులు. మీరు కాదు. 100 ఎకరాల భూమి ఎకరా భూమి ఉన్నాడు కూడా రైతే అంటున్నాడు. అంటే వాళ్ళు కష్టం చేసిన వాళ్ళు అయితే రైతన్నల కింద కన్సిడర్ చేయొచ్చు, కానీ మీరు కాదుగా రైతన్నలు. ఎట్లా ఉంది రైతన్నల మీద ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రేమ? ఇక మంత్రుల కుత రేవంత్పై క్యాబినెట్ సహచరుల గురు ప్రభుత్వ నిర్ణయాల వెల్లడి, ద్వంద్వ వైఖరిపై ఆగ్రహం, తమకు చెప్పేది ఒకటి బయట చేసేది మరొకటి అంటూ ఫైర్, ప్రజల దృష్టిలో తనకు చులకన చేస్తున్నారంటూ ఆవేదన. చూడు, ఎందుకంటే రుణమాఫీ మీద కావచ్చు, రైతు బంధు మీద కావచ్చు, సన్నబొట్ల మీద కావచ్చు, రేషన్ కార్డుల మీద కావచ్చు, వరద బాధితుల మీద కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని మిత్రులారా అన్ని. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడు. ఇగో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డీజీపీ నియామకంపై సీఎం రేవంత్ రెడ్డి పలువురు మంత్రులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సివి ఆనంద్ పేరు ప్రస్తావించగా మంత్రులంతా అందుకు అంగీకరించినట్టు సమాచారం. కానీ ఆ మరుసటి రోజే డీజీపీగా మహేందర్ రెడ్డిని నియమిస్తున్నట్టు ఉత్తర్వులు. అంటే ఈయన ఏంటంటే అసలు క్యాబినెట్ సమావేశం కాలేదు అనకుండా అవుతారు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారికి ఒక క్లారిటీ ఉంటుంది, నేను చేయాల్సిన పని ఇది, కాకపోతే మా మంత్రుల క్యాబినెట్ ముందు ఇది చెప్పాలా, ఇది చెప్పిన తర్వాత వాళ్ళ డైవర్షన్ వాళ్ళ వేరే వైపు పంపించాలా, వేరే వాటి మీద ప్రెస్ మీట్ పెట్టించాలా, నేను ఉత్తర్వులు ఇచ్చేటప్పుడు శాంతి కుమార్ గారికి ఇది చెప్పాలా, ఆమె ఇదే ఇస్తుంది, నేను చెప్పింది ఆమె ఇస్తుంది కాబట్టి ఇదని చెప్పి రేవంత్ రెడ్డి గారు చాలా క్లారిటీ మీద ఉంటాడు. నిజంగా మిత్రులారా, నెంబర్ 1 నెంబర్ చోర్ అంటే చోరు కాకుండా అబద్ధాల కోరు అంటే రేవంత్ రెడ్డి గారే. నిజంగా చెప్పేది ఒకటి చేసేది ఒకటి. మంత్రులే స్వయంగా ఆయన సొంత క్యాబినెట్లో ఉన్నటువంటి సహచర మంత్రులే గుస్సా అవుతున్నట. హైడ్రా మీద కావచ్చు, లేకపోతే ఇవి ఇందాక అయిపోయినటువంటి వాటి మీద ప్రతిదీ కీలకమైనటువంటి సమావేశాలలో చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని మాట్లాడుతూ ఉన్నారు. మరి ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉన్నాడు? అక్కడ ఆంధ్ర కాంట్రాక్టర్ల కోసమా, లేకపోతే ఆంధ్ర లీడర్ల మెప్పు కోసం పనిచేస్తూ ఉన్నాడా, లేకపోతే ఢిల్లీ గులాంగిరి కోసం పనిచేస్తూ ఉన్నాడా? మరి మీకే తెలవాలి. మీరు పార్టీలో ఉన్నారు, మీరు సహచరులుగా ఉన్నారు కాబట్టి మీకు తెలవాలా, మాకెట్లా తెలుస్తుంది? ఇది మిత్రులారా మొత్తానికి ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్నటువంటి వార్తలు అరుచుకుందాం. రేషన్ కార్డులది ఉంది, విగ్రహం గురించి ఉంది, ఇక ఇవి మొత్తం మ్యాక్సిమం కవర్ చేసినటువంటి ఉన్నాయి. ఇక్కడ చూడండి, జానీ మాస్టర్పై లైంగిక దాడి కేసు, పెళ్లి పేరుతో మతం మారాలన్నాడు, సినిమాలో ఛాన్సులు లేకుండా చేస్తున్నాడు, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు, కేసు నమోదు చేసిన పోలీసులు, జనసేన రియాక్షన్, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనొద్దని జానీకి ఆదేశాలు, ఫిలిం ఛాంబర్ విచారణ షురు. నిజంగా ఈ వార్తను బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ గారు మీకు నిజంగా సెల్యూట్ అన్న, చంద్రబాబు నాయుడు గారు మీకు కూడా నిజంగా సెల్యూట్. మీరు నిజంగా ఈ నూతన పాలిటిక్స్కు శ్రీకారం చుట్టిరు. నిజంగా మీకు చేతులు అయితే దండం పెట్టాలి. ఎందుకంటే మొన్న తన సొంత పార్టీ మండల నాయకురాలైనటువంటి మహిళ పైన లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఎమ్మెల్యే ఎవరు, మన కోనేటి ఆదిమూలం ఉన్నాడా, ఆయన పైన పార్టీ సస్పెన్షన్ వెయిట్ వేసింది. నిజంగా చంద్రబాబు నాయుడు శభాష్ అనిపించుకున్నాడు. అంతేకాకుండా ఇవాళ జనసేన పార్టీ నుంచి ఆ జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఈయన గత అసెంబ్లీ ఎలక్షన్ల ముందు, పార్లమెంట్ ఎలక్షన్ల ముందు పెద్ద ఎత్తున జనసేన పార్టీకి ప్రచారం చేసే ప్రయత్నం చేసిండు. నిజంగా చేసిండు కూడా. కానీ ఇట్లాంటి లుచ్చనాయల వల్ల టాలీవుడ్ మొత్తానికి కూడా చెడ్డ పేరు వస్తూ ఉంది. గతంలో ఇప్పుడు కేరళలో వేసినటువంటి హేమా కమిటీ ఏదేందో అట్లాంటి కమిటీ కూడా టాలీవుడ్లో కూడా ఒక కమిటీ వేసి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి మహిళా యాక్టర్లు ఎవరైతే ఉన్నారో, ఉమెన్స్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, యాక్టర్ల పైన ఎట్లాంటి లైంగికంగా దాడులు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళు ఎట్లా వేధింపులకు గురవుతూ ఉన్నారు, ఎంత ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాళ్ళకు కూడా రక్షణ కల్పించే విధంగా ఒక కమిటీ చేసినట్టయితే పెద్ద ఎత్తున ప్రొడ్యూసర్లు కావచ్చు, దర్శకులు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, లేకపోతే హీరోలు సైతం పెద్ద మంది కూడా ఆ బాటలలో ఇరుక్కునే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటిది మరొక కమిటీ వేసి ఆ మీటూ ఉద్యమం లాంటి పెద్ద తరహాలో చేస్తే వీరు కూడా కొంత రక్షణ కల్పించే అవకాశం ఉంది. ఇట్లాంటి లుచ్చనాయల వల్ల టాలీవుడ్ మొత్తానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ మంచి పని చేసుకుంది. 21,000 అమ్మాయి వయసు మీద లైంగిక దాడి చేసినట.
లుచ్చా నాయలా, నీకెంతమంది నిన్ను చూసి ఎంతమంది ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నారు నాయన ఈ సొసైటీలో? మీరు చేసే చిల్లర వారాలకి ఇవి 10 మందికి ఆదర్శంగా ఉన్నాను నాయన, లేకపోతే అట్లాంటి మంచి పొజిషన్లోనే ఉండకండి. ఇంకా ఈ కథ ఇట్లా ఉంటే ఖాతాలో ఉన్న నగదు మొత్తాన్ని ఫ్రీజ్ చేయొద్దు, దొంగ సొమ్మును మాత్రమే నిలిపివేయాలని చెప్పి సైబర్ మోసాలు నగదు బదిలీలకు సంబంధించిన మద్రాస్ హైకోర్టు తీర్పు. ఈ మొన్న కూడా మనం గత పేపర్లో ఇదే పేపర్లో చదివినాం కదా, ఈ సైబర్ నేరాలకు ఎవరైతే పాల్పడ్డటువంటి వాళ్ళు చిన్న చితక ఉన్నటువంటి ఇక్కడ కిల్లి కొట్లు ఉంటాయి కదా, కిరాణా కొట్లు లేకపోతే చిన్న చిన్న హోటళ్ళు, వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు డబ్బులు పంపిస్తారు. డబ్బులు పంపించినప్పుడు ఆ సైబర్ నేరాలకు అది కేసు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు వాళ్ళు ఏ ఖాతాలకు పోయినప్పుడు ఆ ఖాతాలను ఫ్రీజ్ చేసే అవకాశం. ఇప్పుడు ₹1,00,000 బదిలీ చేసినప్పుడు ఆ ₹1,00,000 మాత్రమే బదిలీ చేసిన ₹1,00,000 మాత్రమే ఫ్రీజ్ చేయాలి, మిగతా డబ్బులు అతని వినియోగదారుడి యొక్క డబ్బులకు ఏమాత్రం విఘాతం కలిగించొద్దని చెప్పి మద్రాస్ కోర్టు అయితే తీర్పిచ్చిందట. ఇది మొత్తానికైతే ఆ చిన్న చిన్న వ్యాపారాలను టార్గెట్ చేసుకొని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇది ఇట్లా ఉంటే ఇక మరొక వార్త ఉన్నాను మిత్రులారా. ₹2,075 కోట్లతో ఉస్మానియా ఆసుపత్రి 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 2,000 పడకల సామర్థ్యంతో నిర్మాణం. ఉన్న 21 విభాగాలకు తోడు మరో 6, ప్రతి విభాగానికి ఓ ఆపరేషన్ థియేటర్. 2027 నాటికి పూర్తి చేయడమే లక్ష్యం, వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం. నిజంగా ఇది గతంలో ఎప్పుడో తీసుకోవాల్సిన నిర్ణయము. గత ప్రభుత్వం అయినటువంటి కేసీఆర్ గారు కూడా మేము ఉస్మానియా హాస్పిటల్ ఏంది, మనం ఇంతకు మించి ఇంటర్నేషనల్ లెవెల్లో అసలు అధునాతన సదుపాయాలు ఉండే విధంగా నేను చేస్తానని చెప్పి జిల్లాకు మెడికల్ కాలేజు ఇవ్వడంలో ఘనత సాధించింది. కానీ మరి గాంధీ హాస్పిటల్ కాకుండా లేకపోతే అదేవిధంగా ఈ ఉస్మానియా హాస్పిటల్, నీలోఫర్ హాస్పిటల్ను కొంచెం పెద్ద ఎత్తున పట్టించుకోలేదనే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. మరి ఈ ప్రభుత్వం అయితే మరి పెద్ద ఎత్తున మేము నిజంగానే కొత్త హాస్పిటల్ కట్టి చేస్తామని చెప్పి చెప్తారు. మరి ఎంతవరకు చేస్తారు, ఏం చేస్తారు అనేది చూడాలి. ఇక ఈ ముచ్చట ఇట్లా ఉంటే ఒకసారి ఇక చూడండి, మంత్రి గురించి కొంచెం నిజంగా కష్టపడే మంత్రి అంటే ఎవరంటే దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఐటీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మంత్రి ఎమ్మెల్యే. పారిశ్రామిక ప్రతినిధులతో మాట్లాడుతున్న మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. ₹3,000 కోట్లు, 10,000 ఉద్యోగాలు, 3 కంపెనీలు కేంద్రాలు, లారస్ ల్యాబ్స్, బయోపోలిస్, 3GV ప్రారంభం. ఆసియాలోని అత్యున్నత లైఫ్ సైన్సెస్ గమ్యస్థానంగా తెలంగాణ. నిజంగా మంత్రి శ్రీధర్ బాబు అంటే కొందరి సన్నిహితుల వల్ల నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆయన అర్ధరాత్రి 12, 12:30, 1 గంటల వరకు కూడా సెక్రటరియట్లో సమీక్షలు నిర్వహిస్తున్నాడంట. ఆయన మంత్రిత్వ శాఖ, ఐటీ శాఖ ఏదైతే ఉందో ఎట్లా పెట్టుబడులు తీసుకురావాలి. మొన్న గతంలో అమెరికా పోయినప్పుడు కూడా ఏవైతే MOU మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏవైతే అగ్రిమెంట్లు వేసుకొని వచ్చినామో వాటిని ఆహ్వానించే దాంట్లో ప్రభుత్వం ఎలాంటి సకల సవలతులు ఇస్తామో అని చెప్పి మాట్లాడడం, వాటిపైన సమీక్షలు. నిజంగా ఈ లీడర్ అంటే ఈ మంత్రి గారు చేసేటువంటి పనికి ప్రభుత్వ అధికారులు నాయన స్వామి అసలు నువ్వు ఒక మంత్రిగా ఉంటేనే మాకు నిద్రాహారాలు లేకుండా చేస్తానో, రాత్రి 11, 12, 1 అయ్యేదాకా మమ్మల్ని సమీక్షల పేరుతోటి ఇక్కడనే మమ్మల్ని ఉంచుతానో, కనీసం ఇంటికి వెళ్ళి తినే పరిస్థితి కూడా లేదు, అర్ధరాత్రి తినే అవకాశం వస్తుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. ఒకవేళ నిజంగా ఐటీ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారే ముఖ్యమంత్రి ఇట్లా అయితే మరి మాకు అసలు రాష్ట్ర వ్యాప్తంగా పక్కన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎట్లయితే అడ్మినిస్ట్రేషన్ మొత్తం చేతిలో గ్రిప్లో పెట్టేసుకొని అధికారులందరినీ స్పీడ్గా ఎట్లా వర్క్ చేస్తున్నాడో ఆ విధంగా వర్క్ చేసే అవకాశం ఉంది. అడ్మినిస్ట్రేషన్ మీద నిజంగా మంచి పట్టున్నటువంటి నాయకుడు, గొప్ప దార్శనికుడు, భవిష్యత్తులో కూడా మంచి గొప్ప ఉన్నత శిఖరాలకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పి మంత్రి శ్రీధర్బాబును అయితే పొగడ్తలతోటి ముంచెత్తుతున్నారు. నిజంగా మొన్న కూడా మంతని చాలా దూరం, హైదరాబాద్కు చాలా దూరంగా ఉంటుంది. అట్లాంటి దూర ప్రాంతాల్లో కూడా ఏది సెంటిలియన్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కూడా అక్కడ ఒక నూతన బ్రాంచ్ని ఏర్పాటు చేసిండు. నిజంగా శ్రీధర్ బాబు గారు తన నియోజకవర్గాన్ని ఒక చదువుకున్న నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అయితే ఏ విధంగా డెవలప్ చేయొచ్చు, హైదరాబాద్కి అంత దూరంలో ఉన్నటువంటి వాటికి కూడా ఐటీ కంపెనీలు తీసుకోబోతున్నట్టే ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుపోయి అక్కడ ఉన్నటువంటి యువతను మంచి ఉద్యోగ కల్పనలో దిశగా ఆ విధంగా అడుగులు వేపిస్తున్నారంటే నిజంగా దుద్దిల్ల శ్రీధర్ బాబు ఎంతోమంది యువ ఎమ్మెల్యేలు ఎవరైతే ఎలక్ట్ అయ్యారో, చదువుకున్న ఎమ్మెల్యేలు ఇట్లాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవడం వల్ల మీ యొక్క నియోజకవర్గాలు కూడా పెద్ద ఎత్తున ఉపాధి ఉద్యోగ కల్పనలో పేరు పొందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీరు కూడా మీ యొక్క మార్కు పాలన చూపెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు నిజంగా మీకు కూడా ధన్యవాదాలు అన్నా, చాలా బాగా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. ఇంకా ఇది ఇట్లా ఉంటే ఒక చిన్న వార్త మిత్రులారా, ఇది చాలా ఇంపార్టెంట్ వార్త, చూడాలి కూడా మీరు. పొద్దుగాల ఈ తాగుడైంది, పూట గడిచేదిలా, కుటుంబం ఏకం కావాలి, మందుబాబులకు రాజగోపాల్ రెడ్డి క్లాస్. నిజంగా గతంలో ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే రాజగోపాల్ రెడ్డి గారు వైన్స్, నేను మునుగోడు
నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి బెల్ట్ షాప్ను కూడా మూసేస్తా అని చెప్పి గొప్ప వాగ్వాదం చేసిండు. మరి అక్కడైతే మొత్తం ఏం బెల్ట్ షాప్లు అయితే చేయలేదట. కానీ పొద్దున్నే వైన్ షాప్ దగ్గరికి పోయి ఒక మందు కొనుక్కున్న దగ్గరికి వెళ్ళి ఏంది ఇంత పొద్దుగాల తాగితే నీ కుటుంబ పరిస్థితి ఏంది, నీకు ఎట్లా ఇల్లుస్తుంది, పూటకి ఎట్లా గడుతా అని చెప్పి అడిగిండు. నిజంగా అన్న మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి దయచేసి ఈ వైన్ షాప్లు ఏవైతే ఉన్నాయో పొద్దున 10 గంటల నుంచి కాకుండా సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు లేకపోతే 11 గంటల వరకు అట్లా ఓపెన్ చేయండి. పొద్దున్నే ప్రభుత్వ ఆఫీసులు కూడా ఓపెన్ చేయరు మిత్రులారా నిజంగా. కానీ 10 గంటలకు ప్రభుత్వ ఆఫీసులు ఓపెన్ చేస్తారా? నిజంగా చెప్పండి. ఎంఆర్ఓ ఆఫీస్, ఆర్డీఓ ఆఫీసులు ఒకవేళ ఓపెన్ చేసినా కానీ అక్కడ 4th గ్రేడ్ ఎంప్లాయీస్ వస్తారు తప్ప ఏ ప్రభుత్వ అధికారు గ్రీన్ పెన్తో సిగ్నేచర్ చేసి ఏ అధికారి కూడా రాడు. అవునా? కాబట్టి మరి ఈ వైన్ షాప్లు ఎందుకు ఇంత పొద్దున్నే 10 గంటలకే ఓపెన్ చేస్తూ ఉంటారు? ఒకసారి మీరు కూడా జరా దీని మీద పెద్ద మనసు చేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం ఏమంటారు డబ్బులు రెవెన్యూ జనరేట్ చేసే ఆలోచన కాకుండా ఇట్లాంటి కొంచెం భవిష్యత్తు తరాలకు జర ఆదర్శప్రాయమైనటువంటి పరిపాలన అందించాలంటే వీటిని 4 గంటల నుంచో సాయంత్రం 5 గంటల నుంచో చేస్తే కూలికి పోయిన వాళ్ళు లేకపోతే ఉద్యోగాల నుంచి వచ్చే వాళ్ళు వస్తుంటే తెచ్చుకొని మన ఇంటికాడ తాగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద ప్రభుత్వం మరొకసారి ఆలోచన చేస్తుందని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక ఇవి మిత్రులారా, ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే భారత్ టాక్ నెట్వర్క్ బీటీఎన్ ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో మాకు మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ధన్యవాదాలు మిత్రులారా, ధన్యవాదాలు. జై తెలంగాణ.